హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సమ్మక్క జాతర వెళ్తున్నాము. పిల్లలకి నేను ఇలా స్వీటు రెడీ చేస్తున్నాను. చూడండి, పాలకోవా 5 నిమిషాలలోనే మనము రెడీ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల వరకు అమూల్ నెయ్యిని వేశాను. మీరు ఏ నెయ్యి అయినా తీసుకోండి. నేను అమూల్ నెయ్యిని తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను, గట్టిగా అయింది. ఇలా నేను స్పూన్తో గడ్డలుగా వేసి కరిగించాను. కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసేసుకోవాలి. 1.5 కప్పు వరకు పాల పౌడర్ని వేసుకోవాలి. అమూల్ పాల పౌడర్ని తీసుకున్నాను. 1 కప్పు వరకు షుగర్ పొడిని వేసేసుకోవాలి. మిక్సీ కప్పులో షుగర్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటే షుగర్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఏం లేదండి, 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. 1.5 కప్పు వరకు పాల పౌడర్ని వేసుకోవాలి. 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసేసుకోవాలి. గడ్డలు కట్టకుండా, ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇలా ఉండలు కట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది పాలకోవా. మనకి ఎక్కువ టైం పట్టదు. ఎటన్నా వెళ్ళేటప్పుడు మనం ఇలా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పాలకోవా. చూడండి, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు చల్లగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువ చల్లగా చేయొద్దు, గట్టి పడిపోతుంది. కొంచెం వేడిగా ఉండగానే మనము నచ్చిన షేప్లో పాలకోవను రెడీ చేసుకోవాలి. మనకు ఎగ్ షేప్లోనైనా, రౌండ్గా బిల్లల్లాగానైనా, స్క్వేర్గానైనా ఎలానైనా చేసుకోవచ్చు పాలకోవని. ఇలా నేను బాదంని ముక్కలుగా కట్ చేసి పైన గార్నిష్ లాగా పెట్టాను. చూడండి, నేను చేసిన పాలకోవా వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పాలకోవా 5 నిమిషాల్లోనే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా మనకి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పాలకోవా. మీ ఆదరణ నాకు ఇంకా కావాలండి. నాకు ఇంకా సపోర్ట్ చేయండి. నేను మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూడండి, పాలకోవా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన ఈ పాలకోవా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.